హలో టెడ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అనదర్ న్యూ వీడియో. మీలో ఏమైనా స్టూడెంట్స్ ఉన్నారా? అయితే ఈ వీడియో మీ గురించే. పర్టిక్యులర్‌లీ స్టూడెంట్స్ అందరూ ల్యాప్‌టాప్ కొందామని చూస్తూ ఉంటారు. అలాగే ఈ అన్నీ ఫిక్స్ అయిపోయినప్పటికి కూడా ఈ ర్యామ్ అండ్ స్టోరేజ్ దగ్గరైతే ఆగిపోతుంటారు వాళ్ళు. ఆ గ్రాఫిక్ కార్డ్ ఆర్‌టిఎక్స్ 3040 తీసుకుందామా? 40 తీసుకుందామా? అలాగే ఈ గేమింగ్ ల్యాప్‌టాప్ బ్రాండ్ అన్నీ ఫిక్స్ అయిపోతారు. బడ్జెట్ కూడా ఓకే. అన్‌లిమిటెడ్ బడ్జెట్ అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1,00,000 బడ్జెట్ అనుకుందాం. ఎంత తీసుకోవాలి బ్రో? ర్యామ్ ఎంత ఉండాలి బ్రో? అని ఒక క్వెషన్‌లో ఆగిపోతుంటారు మీరు. మిమ్మల్ని నేను గైడ్ చేస్తాను. బెస్ట్ ల్యాప్‌టాప్‌కి తీసుకెళ్ళేలాగానే చూసుకుంటాను ఈ వీడియో తర్వాత. ఫస్ట్‌లీ ఈ వీడియో గనుక మీకు నచ్చితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎటువంటి వీడియో కావాలి? ల్యాప్‌టాప్ మీద కావాలన్నా, మొబైల్ మీద కావాలా వీడియో అని కింద కామెంట్ చేయండి. హలో! వెల్కమ్ గాయ్స్. మనలో చాలా మంది ఈ ల్యాప్‌టాప్‌లు కొంటూ ఉంటాం. మనం కొనే ల్యాప్‌టాప్ ఏ బ్రాండ్ అయినా కానివ్వండి, ఏ వెర్షన్ అయినా గేమింగ్ ల్యాప్‌టాపా? లేదంటే నార్మల్ ల్యాప్‌టాపా? లో ఎండ్, హై ఎండ్ ఏ ల్యాప్‌టాప్ అయినా కొనండి. కానీ మీకు అందులో కావాల్సినవేంటి పర్టిక్యులర్‌లీ? ఒక 30,000-50,000 రూపీస్ వేస్టబుల్ ఉంటాయి మనకి ల్యాప్‌టాప్ కొనేటప్పుడు. ఎందుకు వేస్ట్ అయిపోతాయి అంటే, మీకు ఏం కావాలో క్లారిటీ ఉండకపోవడం వల్ల, థర్డ్ పార్టీ పర్సన్స్ అందరి దగ్గర సజెషన్స్ కోసం అడిగితే వాళ్ళు మనీ తీసుకొని మీకు ఈ సజెషన్స్ ఇస్తుంటారు. అలాగైతే సగం పైన వర్క్ అయితే అవుతూ ఉంటుందనమాట. అండ్ ఇంకొంతమంది ఏం చేస్తారంటే మనీని అన్ ద దారుణంగా వేస్ట్ అవుతుంటారన్నమాట ఈ మనీ అలాగా. అలా వేసుకొని అన్నీ మీరు ఫిక్స్ అయిపోయినప్పుడు ర్యామ్ 8 జీబీయా? 16 జీబీయా? అని ఒక డౌట్‌లో ఉంటాం. అసల 8 జీబీ ఎందుకు? 16 జీబీ ఎందుకు అంటే ఇన్ జనరల్ 8 జీబీ ర్యామ్ తీసుకొని వచ్చే ప్రాబ్లమ్స్ చెప్తాను. తర్వాత తీసుకోవాలంటే ఎందుకు తీసుకోవాలో చెప్తాను. ఫస్ట్ ప్రాబ్లమ్స్ ఫర్ యూజింగ్ 8 జీబీ ర్యామ్ మనం ఓఎస్‌కే 3-4 జీబీ పడుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? హ్మ్. లైక్ ఓఎస్ బూటింగ్ కానివ్వండి గాని 3-4 జీబీ పడుతుంది. ఒకవేళ మీరొక మీడియం లెవెల్ ఈ ఫోటోషాప్ ఎడిటింగ్ అది చేస్తే ఫోటోషాప్‌లో క్యాచీ ఫైల్స్, ఆ సిస్టమ్ ఫైల్స్‌కి ఒక, ఒక 2 జీబీ తీసుకుంటుంది. అంటే అక్కడికి 6 జీబీ అయిపోయినంక మనకు 2 జీబీ ఉంటుంది. ఉన్న ఆ 2 జీబీ స్టోరేజ్‌లోను ఏం చేస్తారు? వీడియోస్ సేవ్ చేయడము, లేదంటే మిగతా యాప్స్ ఉంటాయి. బ్రౌజర్స్ ఉంటాయి. మిగతా కొన్ని యాప్స్ ఉంటాయి. వాట్సాప్ వాడతాం. అవి వాడుతుంటాము. వాటికి మిగతా 1 జీబీ అయిపోతే ఇంకా 1 జీబీ ఉంటుంది. ఇది మీకు ఎప్పుడు ఎలా ఎఫెక్ట్ చూపిస్తుందంటే గనక, ఎప్పుడైనా మీరేదైనా వీడియో ఎడిట్ చేయడం, ఫోటో ఎడిట్ చేసి రెండరింగ్ చేయడం కానివ్వండి, లేదంటే మల్టీటాస్కింగ్ చేసేటప్పుడు కానివ్వండి, లేదంటే మీరేదైనా ఒక ఆఫీస్ వర్క్ చేస్తున్నారు. సిస్టమ్ స్లో అవ్వడము, హ్యాంగ్ అవ్వడం, లాగ్ అవ్వడం లాంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి మనకి. అండ్ అలానే ఇంకొంచెం మనం ముందుకెళ్దాం. ఎ 16 జీబీ ర్యామ్. ఎందుకు బెటర్ అంటే మీకు ఓఎస్‌కి 4 జీబీ అందుకే ఆక్యుపైర్స్‌కి ఒక 6 జీబీ పోయినా సరే మీకు ఇంకా 10 జీబీ ఆఫ్ ర్యామ్ అనేది మీకు ఫ్రీగా ఉంటుంది. అవునా? కాదా? 10 జీబీ ఆఫ్ ర్యామ్‌తో మీరు ఎంతైనా 10 జీబీ వేర్ ఈస్ 2 జీబీ, వేర్ ఈస్ 10 జీబీ. 8 జీబీ ఎక్కువుంది కదా! సో, మీరు ఎక్స్టర్నల్‌గా హార్డ్ డిస్క్ కనెక్ట్ చేసుకోకపోయినా కూడా 16 జీబీ ర్యామ్ అయితే మీకు ఇది సరిపోతుంది. బట్ ఒక హార్డ్ డిస్క్ అనేది కంపల్సరీ ఉండాలి బ్యాకప్ స్టోరేజ్‌కి కాబట్టి ఒక హార్డ్ డిస్క్, ఎస్ఎస్‌డీ తీసుకొని ఇన్సర్ట్ చేసుకోండి. వాటి కాస్ట్ అనేది అరౌండ్ ఒక హార్డ్ డిస్క్ అయితే 5,000, 4,000 వచ్చేస్తుంది. హార్డ్ డిస్క్ రికవరీకి కూడా ఉంటుంది. దానికి సెపరేట్ వీడియో ఉంది. మా ఛానెల్‌లో సబ్స్క్రైబ్ ఛానెల్‌లో లేదంటే చెప్పొచ్చు. కార్డ్స్‌లో కూడా ఇస్తాను ఆ వీడియోని. మనలో చాలా మంది మనీ గురించి ఆలోచిస్తాం. 16 జీబీకెళ్ళకంటే 8 జీబీకెళ్తే ఇంకా బెటర్ వస్తుందా అనుకోవచ్చు. బట్ మీరు తర్వాత ఇబ్బంది పడతారు ఫ్యూచర్‌లో. మళ్ళీ మాట మాటకి అప్‌గ్రేడ్ చేసుకునే పరిస్థితి వస్తుంది. అండ్ ఎప్పుడు తీసుకోవాలి బ్రో 8 జీబీ ర్యామ్ అంటే మీ దగ్గర బడ్జెట్ 8 జీబీ ర్యామ్‌కే ఉంది బ్రో. అంటే ఆ స్పెక్స్ అన్నీ బాగున్నాయి. ర్యామ్ 8 జీబీయే ఉంది బ్రో. ప్రెజెంట్ అయితే అది వాడుకుంటాను. ఫ్యూచర్‌లో దాన్ని అప్‌గ్రేడ్ చేసుకుంటాను బ్రో అంటే కనుక అప్పుడు మీరిది పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట 8 జీబీ ర్యామ్ ఓకేనా? చూసుకోండి. 8 జీబీ ర్యామ్ పర్చేస్ చేసుకోవచ్చు 8 జీబీ ర్యామ్ ఓకే. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఎప్పుడు ఎప్పుడైతే మీ యొక్క పీసీ అనేది అప్‌గ్రేడ్ చేస్తా బ్రో ఫ్యూచర్‌లో అంటే మీరు 8 జీబీ ర్యామ్ తీసుకోండి. అంతే. ఇంతకు మించి చెప్పను నేను. ఎందుకంటే అప్‌గ్రేడ్ చేసుకుంటా బ్రో ఫ్యూచర్‌లో అంటే మిగతా స్పెక్స్ అన్నీ టూ గుడ్ బ్రో. బడ్జెట్‌లో వస్తోంది. అన్ని స్పెక్స్ హై ఎండ్ స్పెక్స్ ఉన్నాయి. ఒక ర్యామ్ తప్ప. ఇప్పుడు కొనుక్కొని ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ వాడుకుంటా. తర్వాత ర్యామ్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటా బ్రో 16 జీబీకి లేదంటే 32 జీబీకి అప్‌గ్రేడ్ చేసుకుంటా బ్రో. తర్వాత అంటే గనుక ఓకే. గుడ్ చాయిస్. కాకపోతే ర్యామ్ అప్‌గ్రేడ్ చేసేటప్పుడు మీకు బ్యాక్ ప్యానెల్ ఓపెన్ చేసి అప్‌గ్రేడ్ చేస్తారు ర్యామ్ అనేది. అప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి.
మీరు ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్‌కెళ్ళి ర్యామ్ అప్‌గ్రేడ్ చేయించుకోండి. దాంట్లో ఏ ర్యామ్ ఫిట్ అవుతుందనేది మీరు వెతుక్కోవాలన్నమాట. లైక్ ఏఐ టూల్స్ ఉన్నాయి. వాటికెళ్ళి మీ బ్రాండ్ కొట్టి ఎల్‌బిడిడిఆర్4 సెట్ అవుతుందంటే అది బుక్ చేయండి. మీకు అండి దానికి అంతే అంతకంటే ఏం లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. టెక్ ఎక్స్‌ప్లెయిన్ డైరీస్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ యువర్ వంశకృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్. భారత్ మాతా కీ జై. జై జవాన్, జై కిసాన్.